హాయ్ అండి, నేను మీ అను పల్నాటి. ఈరోజు నాటు టమాటాలతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇదైతే ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. 15 days అలా స్టాక్ కూడా ఉంటుంది. దీన్ని అయితే ఎలా చేయాలో చూసేద్దాము. పచ్చడి కోసం నేను ఇక్కడ నాటు టమాటాలు ఒక 1/2 kg తీసుకున్నాను. వాటిని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 1/2 kg నాటు టమాటాలకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది. ఎందుకంటే నాటు టమాటాలు కొంచెం పులుపు ఎక్కువగానే ఉంటాయి. అంత చింతపండు అయితే సరిపోతుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక నేను ఇక్కడ ఎండుమిరపకాయలు 25 దాకా తీసుకున్నాను. కొంచెం కారం ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. మిరపకాయలు కొంచెం వేగాక ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. అలాగే 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగేటప్పుడు మాడకుండా వేయించుకోవాలి. మాడితే మళ్ళీ టేస్ట్ బాగోదు. అన్నిటినీ బాగా వేయించుకున్నాక కొంచెం ఇంగువ, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే బాండట్లో కొంచెం నూనె వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అన్నీ దాంట్లో వేసుకొని బాగా వేగనివ్వాలి. చింతపండుని కూడా టమాటా ముక్కల్లోనే పెట్టేసేయాలి. దాంతోపాటే అది కూడా ఉడికిపోతుంది. టమాటా ముక్కల్ని బాగా మెత్తగా అయ్యేదాకా వేయించుకోవాలి. టమాటా, చింతపండు అయితే బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న మిరపకాయలు అన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని అందులోనే ఈ టమాటా, చింతపండు గుజ్జును కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 గంటలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొంచెం ఎండుమిరపకాయలు వేసుకొని వేగనివ్వాలి. అందులోనే కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం పచ్చెనపప్పు వేసుకొని మాడిపోకుండా వేగనివ్వాలి. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అంతా, పచ్చడిని అంతా అందులో వేసుకొని బాగా ఒక 5 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఒక 15 రోజుల దాకా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే నాటు టమాటాల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిని పక్కన ఒక ఆమ్లెట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది తినడానికి టేస్టీగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.